అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్ అండి, చాలా సింపుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే చూపిస్తాను. ఇవి అన్నీ కూడా చాలా సింపుల్ డిజైన్స్ అండి. ఎంత సింపుల్ అంటే మీరు బ్లౌజెస్ అయితే చూడండి, చాలా సింపుల్ డిజైన్స్ అంటే 1000 బిలో అనమాట. ఒక్కొక్క బ్లౌజ్ 400 500 పడ్డ బ్లౌజులు కూడా ఉన్నాయన్నమాట. ఒక్కసారి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ అయితే ఫాలో చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి, ఇవన్నీ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనమాట. ఒక్కొక్క సారీకి ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. ఇది చూడండి, ఇది చాలా సింపుల్ సారీ, కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి. కాస్ట్ కూడా ఉంటుంది ఇవి. అయితే దీనికి ఏంటంటే హెవీగా కాకుండా చాలా సింపుల్గా డిజైన్ చేశాను అనమాట. మీకు డిజైన్ అయితే చెక్ చేయండి, చాలా సింపుల్ డిజైన్ అండి. హ్యాండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే సింపుల్గా వర్క్ చేయించి, చాలా సింపుల్ వర్క్ చూడండి. ఇది ఎంత 400కి అయిపోతుందండి. ఇలా బ్యాక్ సింపుల్గా చేయించి హ్యాండ్స్కి ఏంటంటే బోర్డర్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కస్టమర్ రిఫరెన్స్ ఏంటంటే బోర్డర్ కావాలి, బోర్డర్ని వేస్ట్ చేయకుండా చేయండి అన్నారు. ఆ బోర్డర్కి పైన బుటీస్ మాత్రమే ఇచ్చాం అనమాట. ఇచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ అనేది యాజ్ యూజువల్ వస్తుందండి. ఫ్రంట్ నెక్ వర్క్ ఉంటుంది, ఓకేనా. ఇది చాలా సింపుల్ వర్క్. ఇది వచ్చి 400 పడుతుంది అనమాట మనకి. వర్క్ కాస్ట్ అనేది అయితే స్టిచ్చింగ్ కాస్ట్ వేరే ఉంటుందండి, వర్క్ కాస్ట్ అనేది వేరేగా ఉంటుంది అనమాట. సేమ్ కలర్, సేమ్ వాటిల్లో శారీస్ అండి, సేమ్. కాకపోతే కలర్ మాత్రమే వేరియేషన్ అయినా కానీ సింగిల్ కలర్ మీద కూడా వర్క్ చాలా బాగుంటుందండి. ఇది కూడా చెక్ చేయండి. ఇదేంటంటే సింగిల్ కలర్ మీద వేరే కలర్ యూజ్ చేయలేదన్నమాట. కాకపోతే ఏంటంటే చాలా మందికి ఇష్టం ఉండదు వేరే కలర్ యూజ్ చేయించుకోవడం. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే సింగిల్ కలర్ మీద కూడా వర్క్ అయిపోతుంది. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది కదా. ఇదేంటంటే కట్ వర్క్ చేయించి లీవ్స్ డిజైన్ లాగా ఇచ్చాను అనమాట. హ్యాండ్స్కి వచ్చి సేమ్ యాజ్ యూజువల్ అండి. హ్యాండ్కి ఏంటంటే ఇలా బోర్డర్ ఇచ్చేసి బ్యాక్ నెక్ కట్ వర్క్ పెట్టినప్పుడు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ పెడితే బాగుంటుంది. అందుకని మన హ్యాండ్స్ కట్ వర్క్ పెట్టించేసి హ్యాండ్స్కి బుట్టీస్ అనేది వేయించాను అనమాట. మీరు ఇప్పుడు చెక్ చేయండి, ఇప్పుడు నీట్గా తెలుస్తుంది కదా. హ్యాండ్స్ కట్ వర్క్ పెట్టించేసి బ్యాక్ హ్యాండ్స్ కిందంటే పైన గ్యాప్లో ఉన్న వరకు దానికి బుటీస్ అయితే ఇచ్చేసాను. ఫ్రంట్ నెక్ అనేది యాజ్ యూజువల్ అండి. ఫ్రంట్ నెక్ ఏంటంటే మామూలుగా కట్ వర్క్ అనేది వస్తుంది కదా, వర్క్ అనేది కొంచెం హెవీగా కనబడుతుంది. సింగిల్ కలర్ మీద కూడా వర్క్ ఏంటంటే చాలా లుక్ ఉంటుందండి. కాకపోతే డిజైన్ సెట్ చేసుకునే దాన్ని బట్టే వర్క్ ఉంటుంది అనమాట. కానీ చాలా మంది ఈ మధ్య నేను విన్నానమాట, కంప్యూటర్ వర్క్ అక్కడ బాగా చేస్తారు, ఇక్కడ బాగా చేస్తారు అంటారు కదా. అలా ఏముండదండి, ఎవరైనా ఒకటే చేస్తారు, ఎవరైనా మిషనే వర్క్ చేసేది. కాకపోతే ఏంటంటే డిజైన్ సెలెక్ట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఇది కూడా అండి, ఇది కూడా సేమ్. కాకపోతే శారీ అయితే కలర్స్ మాత్రమే వేరు, డిజైన్స్ కూడా వేరుగా వేయించాను. ఇవి అన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఏంటంటే నేనే వేస్తానండి, ఎవరు కూడా వేయరు. ఇది కూడా చూడండి, ఇది కూడా ఒక సింపుల్ వర్క్. ఇది కూడా చాలా బాగుంది కదా. ఏంటంటే ఇవి కూడా వేరే కలర్స్ యూజ్ చేయకుండా చేసామండి మనం. ఇది కూడా ప్రతిసారి ఏంటంటే బోర్డర్ని వేస్ట్ చేయకుండా బోర్డర్ పైన బూటీస్ కూడా వేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే బోర్డర్ హ్యాండ్స్కి లేకపోయినా పర్లేదు అన్నారు. కాకపోతే నేనే బోర్డర్ కూడా వర్క్ ఉంటే బాగుంటుంది అనేసి బోర్డర్ పైన బూటీస్ ఇలా యాడ్ చేశాను అనమాట. ఫ్రంట్ అనేది సేమ్ అండి, ఇదైతే కట్ వర్క్ కాదు, నార్మలే. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇవి 3 సారీస్ సేమ్ కలర్సే వేరండి. సారీస్ అన్నీ ఒకటే స్టైల్ అయినా కానీ డిజైన్స్ చూపించాను కదంట. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా కాస్ట్ తక్కువ పడతాయండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఇది చూడండి, ఇది కూడా అంతే. ఇది బోర్డర్ ఉంటుంది, సారీల బ్లౌజే. ఇవన్నీ కూడా సారీల బ్లౌజే అండి. బోర్డర్ ఉంటుంది, బోర్డర్ పైన బూటీస్ వేయించుకోవచ్చు. బ్యాక్ సైడ్ అనేది ఇలా సింపుల్గా ఉంటుంది. ఫ్రంట్ నెక్ అనేది యాజ్ యూజువల్ అండి. ఫ్రంట్ నెక్ అనేది కంపల్సరీ వర్క్ అయితే వస్తుంది అనమాట. ఇది మనం ఈ డిజైన్ ఎందుకు చూస్ చేసాము అంటే శారీలో డిజైన్ చూడండి, ఒక్కసారి చెక్ చేస్తే తెలుస్తుంది. శారీలో బోర్డర్ అయితే ఏదైతే ఉంటుందో బోర్డర్లో డిజైన్ అయితే సెలెక్ట్ చేసి వేసాను. ఇవి అన్నీ కూడా వాళ్ళు ఎవరు కూడా డిజైన్ ఇది వేయండి అని చెప్పలేదు, నేనే సెలెక్ట్ చేసి వేసాను అనమాట. నెక్స్ట్ ఇంకొకసారి సేమ్ అండి, దీనిలో కలర్ మాత్రమే వేరు. దీనికి ఏంటంటే వీళ్ళు కస్టమర్ ఏంటంటే రిఫరెన్స్ ఏంటంటే కట్ వర్క్ కావాలన్నారు. వాళ్ళ కోసమని కట్ వర్క్ కోసమని ఇలా వేసాను. హ్యాండ్కి మాత్రం కట్ వర్క్ చేయించి హ్యాండ్స్కి పైన బూటీస్ వేసి బ్యాక్ నెక్ కొంచెం హెవీగా చేశాను అనమాట. ఇది ఎంత బాగుందో కదా, చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మీద కూడా.
ఫ్రంట్ అనేది సేమ్ అండి ఇంతే. ఓకేనా, ఇవి అన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి. మనం ఇంతకుముందు అయితే యూట్యూబ్లో పెట్టలేము, అందుకనేసి మీకు ఈ సింపుల్ డిజైన్స్ కూడా వీడియో తీసి పెడుతున్నాను. ఇదైతే ఇంకా చాలా బాగుంది. ఇదైతే బ్యాక్ నెక్ అయితే చాలా సింపుల్ అండి. ఇది బ్యాక్ నెక్ చూడండి, చాలా సింపుల్గా వేసాం కదా. కలర్ మీద ఇది కూడా సింగిల్ కలరే, శారీలో ఒకే కలర్ ఉంది, అందుకే మనం వేరే కలర్ యూజ్ చేయలేదు. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ అనేది ఇలా క్రాస్ లైన్స్ ఇచ్చాను అనమాట, స్ట్రైట్ లైన్స్. ఎందుకంటే శారీ మొత్తం ఇలా స్ట్రైట్ లైన్స్ ఉంటుంది, అందుకని మన శారీకి తగ్గట్టు ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఇచ్చాం అనమాట. ఇవి కూడా కాస్ట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి. కాస్ట్ అనేది తక్కువే ఉంటుంది. ఇవన్నీ కూడా బిలో 900 లోపు ఉన్నాయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి ఇది ఒక బ్లౌజు. ఇది కూడా అండి, ఇది కూడా కంచి బోర్డర్ ఉంది. కంచి బోర్డర్ని వేస్ట్ చేయకుండా మనం ఏంటంటే వేరేగా ప్లెయిన్ పట్టు మీద వర్క్ చేసి హ్యాండ్స్కి కింద అటాచ్ చేస్తాం అనమాట. ఇది మగ్గం స్టైల్ అండి. మగ్గం మీద చాలా మంది చేయించుకుంటుంటారు ఇలా. మనం బ్యాక్ కూడా చాలా సింపుల్గా చేయించాను కదా. వర్క్లు అయితే చూడండి, మీరు అన్ని కూడా ఫినిషింగ్ చెక్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇవండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. మీకు సింపుల్ డిజైన్స్ అయితే చాలా చూపించాను కదా. మీకు ఎవరికైనా ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, మెసేజ్ చేయండి. కొరియర్స్ కూడా అవైలబుల్ ఉందండి. మీరు ఎవరైనా డిజైన్స్ బాగా నచ్చి ఎవరైనా చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.